అంగీకరించాలంటే He has to accept us. దానికి ముందుగా మనం అందరి కళ్ళలో దయను పొందుకున్న వ్యక్తులుగా కనపడాలి. Before that, we have to receive favor in everyone's eyes. దేవుని నామమున మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. మొర్దెకై దగ్గర దయ పొందుటానికి అర్థం చూపించు. When we tell receiving favor in the sight of Mordecai, what does it mean? అది మన సొంత కుటుంబస్తుల యొద్ద మనం పొందేటువంటి సాక్ష్యాన్ని అది చూపించు. It shows the testimony that we receive from our family members. మన సొంత కుటుంబస్తులు ఎవరు మన గురించి చెడుగా వ్యతిరేకంగా వాళ్ళ సాక్ష్యం చెప్పకూడదు. Our family members, none of them should give a bad testimony regarding us. మన కుటుంబంలో మనం ఒక మంచి సాక్ష్యం సంపాదించాలి. కుటుంబస్తులందరూ వారి కళ్ళలో మనకు దయ కలగాలి. We should receive a good testimony by all the family members. Also, we should have favor in their eyes. కొంతమంది తమ కుటుంబస్తులను బట్టి వారు చెడు వర్తమానం, చెడు సాక్ష్యం చెప్పుదరు, ద్వేషించెదరు. కారణం వారి జీవితం ఆ విధంగా ఉండదు. And many times the family members itself, they will give a bad testimony. It is because their life is so. దేవుని నామమున మహిమ కలుగును గాక. Glory be to God. మన కుటుంబంలో ఒక మంచి సాక్షి జీవితం మనం చేయాలి. We should do a good life of good testimony in our family. అప్పుడే వారి కళ్ళలో దయ మనకు లభించు. Only then we will receive a favor in their eyes. దేవుని నామమున మహిమ కలుగును గాక. Glory be to God. ఏగే కళ్ళలో దృష్టిలో దయ పొందుటానగా అది దైవ సేవకుల యొక్క దృష్టిలో మనం పొందే దయను చూపించు. When we tell receiving favor in the sight of Haggai, that means when we are receiving favor in the sight of our servants of God. సంఘంలో కూడా ఒక మంచి సాక్షి జీవితం మనం చేయాలి. That means we should do a good life of testimony even in the church. దేవుని సేవకుల యొక్క కళ్ళల్లో మనం దయ పొందుకోవాలి. We should find favor in the sight of the servants of God. వారు మనల్ని గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పేటువంటి జీవితం మనం చేయాలి. We should do a life so that they might give a good testimony regarding us. ఏ దేవుని సేవకులు మన మీద నేరం మోపే స్థితి మనకు ఉండకూడదు. No servant of God should blame us. దేవుని నామమున మహిమ కలుగును గాక. Glory be to God. అటువంటి ఒక సాక్షి జీవితం మనం కాపాడుకున్నప్పుడు దైవ సేవకుల యొక్క కళ్ళల్లో మనకు దయ లభిస్తుంది. If we preserve such a life, then we are receiving favor in their eyes. మూడవది, ప్రజలందరి ఎదుట ఆమె దయ పొంది. Thirdly, she received favor in all the people. అంటే అన్ని జనుల ఎదుట కూడా మనకు ఒక మంచి సాక్ష్యం జీవితం చేయాలి. That means we should do a life of good testimony even before the Gentiles. సొంత కుటుంబంలో లేదా దేవ సేవకుల యొద్ద మాత్రమే కాదు, మనం పనిచేసే స్థలంలో, మన ఓనర్ దగ్గర, మన పైన ఉన్నటువంటి అధికారుల దగ్గర, మనం చదివే స్థలంలో, ఎక్కడికి వెళ్ళినను అందరి కళ్ళలో మనం దయ ఉండాలి. Not only to our family members or not only to the servants of God, but wherever we work, wherever we study, to our owner and the other places, we should have favor in their eyes. కుటుంబంలోను, సంఘంలోను, లోకంలోను మూడు స్థలాల్లో సాక్షి జీవితం చేసి దయను పొందిన వారిని ప్రభువు కూడా కనికరించి దయ చూపిస్తారు. Those who will find favor in the family, on the church and also in the world, only such people the Lord will have favor on them. అందరి కళ్ళలో దయను మనం పొందుకున్నప్పుడే దేవుని కళ్ళలో కూడా దయను మనం పొందుకోవాలి. Only when we receive favor in everyone's eyes can we receive favor from the Lord. ఒకవేళ హేగే గనక దయ చూపించకుండా ఆమె గురించి చెడు వర్తమానం రాజుకి చెప్పి అన్నట్లయితే, If Haggai would not have favor in her and he would have given a bad report concerning her to the king, రోజు రాజు ఆ ఎస్తేర్ని అంగీకరించేవాడు కాదు. then Ahasuerus king might not accept Esther. లేదా అక్కడున్న జనులు ఎవరైనా చెడు వర్తమానం లేదా ఎస్తేర్ గురించి చెడ్డగా చెప్పి ఉన్నట్లయితే, If the people might have told something bad about Esther, ఈమె ఇటువంటిది, అటువంటిది, మంచిది కాదు, లోబడదు అని ఇట్లాంటి వర్తమానం కనుక రాజుకి చెప్తే రాజు అంగీకరించేవాడు కాదు. if they might have told to the king that she does not obey, she is like this and like that, the king might not accept her. మనుషులందరి చేత మనం అంగీకరింపబడాలి. అప్పుడే దేవుని చేత కూడా అంగీకరించాలి. We must be accepted by all men, only then we will be accepted by the Lord. అందువల్ల ఎక్కడ జీవించుతున్నానో ఒక సాక్ష్యపు జీవితాన్ని మనం కాపాడుకోవాలి. That's why wherever we might be living, we should live a life of testimony. దేవుని నామమున మహిమ కలుగును గాక. Glory be to God. నేను ఒక దినం దేవుని ఎదుట నిలవబడవలసి ఉన్నదని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. We should never forget that one day I have to stand before the Lord. అప్పుడే ప్రతి ఒక్కరి ఎదుట ఒక నిజమైనటువంటి యథార్థమైన సాక్ష్యపు జీవితాన్ని మనం చేయగలం. Only by that we can do a sincere life of good testimony. ఈ విధంగా ఎస్తేరు అందరి ఎదుట దయ పొందటానికి, In Esther to receive favor in everyone's eyes రాజు చేత అంగీకరింపబడటానికి and to be accepted by the king,
ఆమె యొక్క జీవితంలో మనం ఎన్నో విధమైనటువంటి విశేషమైన గుణములు మనం చూడవచ్చు. We can see many good qualities in her life. దేవుని నామమునకు మహిమ కలుగును. Glory be to God. అటువంటి అనుభవాలు, శ్రేష్టమైనటువంటి అనుభవాలు మన జీవితంలో ఉంటేనే మనం కూడా రాజు ఎదుట నిలవబడగలం. Only when we have those qualities and characters in us can we stand before the King. లేనట్లయితే మిగతా కన్యకల వలె మనం కూడా విసర్జింపబడదు. But otherwise, like the other virgins, we will also be rejected. దేవుని నామమునకు మహిమ కలుగును. Glory be to God. రాణిగా మార్చబడటానికి ఎంతో మంది కన్యకలు శోషణ కోటకు సమకూర్చబడ్డారు. Many virgins were gathered in the palace of Shushan to become the queen. ఈ శోషణ కోట అంతఃపురం అని చెప్పినప్పుడు అది సంఘాన్ని చూపించు. When we tell this Shushan palace, that shows the church. సంఘానికి ఎంతో మంది తీసుకొని రాబడుతురు కానీ అందరూ రాణి వలె మార్చబడలేరు. Many will be brought to the church, but all cannot be changed like the queen. శోషణ కోటకు ఎంతో మంది కన్యకలు తీసుకొని రాబడ్డారు, అందరూ రిజెక్ట్ అయిపోయారు. ఎస్తేరు మాత్రమే అంగీకరింపబడింది. Many were brought to the palace of Shushan, but everyone were rejected. Only Esther was selected. మన జీవితం ఎస్తేరు వలె ఉంటే మాత్రమే ప్రభు మనల్ని అంగీకరిస్తారు. Only when our life is like Esther, then the Lord will accept us. ఏదో కన్యకలాగా తీసుకొని రాబడతాం, కొంతకాలం ఇక్కడ ఉంటాం, కొన్ని కార్యాలు అనుభవిస్తాం, మళ్ళా ఇంటికి తిరిగి వెళ్ళాల్సి. Otherwise, we will be just brought into this place like a virgin. We will experience few things and we will go back home. తీసుకొని రాబడిన కన్యకలందరూ కూడా కొంతకాలం అంతఃపురంలో ఉన్నారు. All the virgins that were brought for some time, they were in the palace. ఎంతకాలం? How many సంవత్సర కాలం. For 1 year. ప్రతి ఒక్కరు సంవత్సరం అక్కడ కోటలో అంతఃపురంలో ఉన్నారు. All were there in the palace for 1 year. సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ రాణిగా మార్చి. After 1 year, they went back home. They were not changed like a queen. అలానే సంఘానికి వస్తాం, కొంతకాలం సంఘంలో ఉంటాము, చివరికి రాకుండా చేవిడిచి పెట్టబడతాం, మన జీవితము వ్యర్థంగా మారిపోతాం. And we will come to the church. We will be the church, and we will be left behind in the coming of the Lord. Then our life will become terrible. అందువల్ల మిగతా కన్యకల వలె కాదు, ఎస్తేరు వలె మన జీవితం మార్చబడాలి. That's why our life should not be like the other virgins. Our life should be changed like Queen Esther. దేవుని నామమునకు మహిమ కలుగును. Glory be to God. ఎస్తేరులో అనేకమైన విశేషమైనటువంటి గుణములు గురించి బైబిల్ చెబుతుంది. The Bible tells many good qualities about Esther. క్లుప్తంగా ఎస్తేరులో ఉన్నటువంటి ఒక 7 అనుభవాలు ఈ దినం మీతో పంచుకోవచ్చు. I desire to share 7 things briefly. దేవుని నామమునకు మహిమ కలుగును. Glory be to God. ఆ 7 విశేషమైన గుణగణములు మన జీవితంలో కూడా అవసరం. Even we need those 7 qualities in our life. దేవుని నామమునకు మహిమ కలుగును. Glory be to God. మొదటిగా ఎస్తేరు అన్న మాటకు అర్థం నక్షత్రము అని అర్థం. The meaning of the name Esther is a star. దేవుని నామమునకు మహిమ కలుగును. Glory be to God. మనం కూడా అటువంటి ఒక అనుభవంలోకి తీసుకొని రాబడాలి. Even we have to be brought to that experience. మనం కూడా ఒక నక్షత్రంగా మార్చబడాలి. Even we should be changed like the star. దేవుని నామమునకు మహిమ కలుగును. Glory be to God. ఎందుచేతనంటే ఒక దినం మనం యేసుని ఎదుర్కొనబోతున్నాం. Because one day we are going to meet our Jesus. మన యేసు మధ్యాకాశంలో ఏ విధంగా ప్రత్యక్షం కాబోతున్నాడు? How is our Jesus going to appear in the middle? ఆయన ఒక వేకువ చుక్క వలె ప్రత్యక్షం కాబోతున్నాడు. He is going to appear as a morning star. దేవుని నామమునకు మహిమ కలుగును. Glory be to God. యేసుకి 3 రకాలైనటువంటి నక్షత్రాలని బైబిల్లో పేరు. The Bible tells 3 names about Jesus. ఆయన యొక్క 3 ప్రత్యక్షతలను అది చూపిస్తున్నది. It shows the 3 appearances of Jesus. మొదటిగా సంఖ్యాకాండం 24:17 వాక్యంలో ఆయన ఒక నక్షత్రం వలె ఉదయిస్తాడని ఆయన గురించి ప్రవచనం చెప్పబడింది. Numbers chapter 24 verse 17, it is written as, He shall rise up as a star. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. I shall see him, but not now. I shall behold him, but not nigh. There shall come a star out of Jacob. దేవుని నామమునకు మహిమ కలుగును. Glory be to God. యాకోబు నుండి ఒక నక్షత్రం ఉదయిస్తుందని బైబిల్. It is written as a star shall come from Jacob. ఇది యేసు ప్రభు యొక్క అక్షరానుసారమైనటువంటి ఆగమనాన్ని ఇది చూపిస్తుంది. This shows the literal coming of Jesus. మొదటిసారి యేసు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. First time Jesus came into this world in the form of a man. యాకోబు సంతానంగా ఆయన వచ్చి ఉన్నాడు. He came in from the descendants of Jacob. జనుల యొక్క రక్షణార్థమై ఆయన ఒక నక్షత్రం వలె ఉదయించి ఉన్నాడు. He came up as a star for the salvation of the people. ఇది అక్షరానుసారమైనటువంటి యేసు యొక్క ఈ లోకంలో ఆయన ప్రత్యక్షపరచబడిన అనుభవాన్ని చూపించింది. This shows an experience where where Jesus came into this world literally. రెండవదిగా 2 పేతురు 1వ అధ్యాయం 19వ వాక్యంలో
2 Peter 1st chapter 19th verse. అక్కడ పగటి చుక్క అని చెప్పి యేసు ప్రభుకి గురించి చెప్పబడి ఉన్నది. There it shows as a star of the day. Day star. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు. Second Peter 1st chapter 19th verse. And the day star arise in your hearts. Glory be to God. డే స్టార్ అని ఇక్కడ రాయబడింది. It is written as the day star. తెలుగులో వేకువ చుక్క అని రాయబడింది, అది తప్పు. వేకువ చుక్క కాదు, ఇది పగటి చుక్క. It is in Telugu it is written as the morning star, but it is not the morning star, it's the day star. డే స్టార్ అని చెప్పినప్పుడు అది ఇక్కడ యేసు మన హృదయాల్లో ఉదయించేటువంటి అనుభవాన్ని సూచించింది. When we tell day star, it shows an experience where Jesus is rising up in our hearts. 2000 సంవత్సరాల ముందు ఒక అక్షరానుసారంగా ఆయన లోకానికి వచ్చాడు. 2000 years back, Jesus came literally into this world. ఆత్మీయంగా ఒక పగటి చుక్క వలె మన హృదయాల్లో ఉదయిస్తాడని ఇక్కడ రాయబడింది. Here it is written as spiritually he shall come up in our hearts as a day ఏ star. విధంగా దేవుని వాక్యం మూలంగా He shall come as the word of God. ఆయనే వాక్యం అని చెప్పి రాయబడింది. It is written as he is the word. ఆ వాక్యం మన హృదయంలో ఒక వెలుగును తీసుకుని వచ్చి That word will bring a light in our heart, ఆ నక్షత్రం మన జీవితంలో ఉదయిస్తుంది. and the star shall rise up in our heart. దేవుని నామం మహిమకరంగా. Glory be to God. మూడవదిగా ఆయనకు పేరు వేకువ చుక్క అని. The third name of him is the morning star. ప్రకటన గ్రంథం 22:16 Revelation chapter 22 verse 16. నేను వేకువ చుక్కనై ఉన్నానని యేసు ప్రభు చెప్పి ఉన్నాడు. Jesus told that I am the morning star. నేను దావీదు వేలు చిగురును సంతానంలో ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. I am the root and the offspring of David and the bright and morning star. దేవుని నామం మహిమకరంగా. Glory be to the name of the Lord. స్టార్, డే స్టార్, మార్నింగ్ స్టార్. It is written as the day star and the morning star. దేవుని నామం మహిమకరంగా. Glory be to God. మన జీవితంలో ఆయనను ఒక నక్షత్రం వలె మనం మన హృదయాల్లో ఆయన ఉదయించుటను బట్టి ఆయన యొక్క వెలుగును మనం పొందుకొని When Jesus will come into our hearts as a star and we will receive his light, మనం కూడా ఒక నక్షత్రం వలె మార్చబడుచున్నాం. we will also be changed like the star. అప్పుడే వేకువ చుక్క అయినటువంటి యేసును మనం ఎదుర్కొనగలం. Only then we can meet our Jesus. ఎస్తేరు ఒక నక్షత్రం వలె ప్రకాశించి Esther shine like a star. మనం కూడా ఒక నక్షత్రం వలె మార్చబడాలి. Even we should be changed like a star. నక్షత్రం వలె మార్చబడేటువంటి అర్థం ఏంటి? When we tell to be changed like the star, నక్షత్రంలో అనేకమైన అనుభవాలు ఉన్నాయి. దానిలో ఒక అనుభవం ఆకాశంలో ఉంటుంది. there are many experiences of the star, but among them one thing the star will be in the మనం sky. భూమికి చెందిన వారంగా జీవించకూడదు. We should not live as a people belonging to this మన world. జీవితం పరలోక జీవితంగా ఉండాలి. Our life should be as a life of heaven. మనం ఎప్పుడు పైనున్న వాటినే వెతకాలి. We should always search for the things above. ఉన్నత స్థలంలోనే జీవించాలి. We should only live in the high places. ఆకాశంలోనే మనం కనపడాలి. We should be seen only in heaven. అయితే అనేక మంది ఆకాశంలో నక్షత్రం వల్లే మార్చబడిన తర్వాత But many after being changed as a star in the sky, ఆ గడసర్పు యొక్క తోక చేత క్రిందకి ఏడవబడి భూమి మీద పడిపోతున్నారు. but they are being brought down and have been cast down to the earth by the tail of the dragon. ప్రకటన 12:4 మనం చదువుతున్నప్పుడు When we read in Revelation chapter 12 verse 4, ఘట సర్పం తన తోకతో ఆకాశ నక్షత్రాల్లో 3/4 భాగాన్ని ఈడ్చి భూమి మీద పడవేస్తున్నది. it casted down the third part of the stars in heaven to the ground. ఇలా అనేక మంది ఉన్నతమైన జీవితాన్ని కోల్పోయి భూ సంబంధమైన వ్యక్తులుగా మారిపోతున్నారు. In this way, many people are losing that heavenly life and they are becoming earthly. ఇటువంటి నక్షత్రాలు ఎన్నడూ కూడా యేసుకు భారీగా మార్చబడలేదు. These type of stars can never be changed as the wife of Jesus. ప్రభు మనల్ని రక్షించి అభిషేకించి పరలోకంలో కూర్చోబెట్టాడు. The Lord Jesus Christ has anointed us and He has made us to sit in heaven. పరలోక జీవితాన్ని మనం కాపాడుకోవాలి. We should preserve that heavenly life. నక్షత్రం వలె మనం ప్రకాశిస్తూ ఉండాలి. We should be shining like the star. దేవుని నామం మహిమ కలుగును. Glory be to God. రెండవదిగా ఎస్తేరు యొక్క జీవితంలో మనం చూసినప్పుడు Secondly, when we see the life in Esther, 2వ అధ్యాయం 10వ వాక్యంలో మనం చదువుతున్నాం. 2nd chapter 10th verse, అక్కడ మొదటిగా ఎస్తేరుకు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. Mordecai has given a commandment to Esther. నీ జాతిని గాని, నీ యొక్క మతాన్ని గాని, నీ కులాన్ని గాని, నీ కుటుంబాన్ని గాని ఎవరి దగ్గర చెప్పకూడదు. Thou should not reveal thy caste, neither thy kindred or generation to anyone. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరుకు ఆజ్ఞాపించి ఉండను కనుక ఆమె తెలుపలేదు. Esther
had not shewed her people, nor her kindred, for Mordecai had charged her that she should not shew it. దేవుని మహిమ కలుగును. Glory be to God. ఇదే కార్యం 20వ వాక్యంలో కూడా రాయబడి ఉంది. The same thing is written in verse 20 తన also. జాతిని గురించి, తన యొక్క వంశాన్ని గురించి ఎవరి దగ్గర చెప్పలేదు, ఎక్కడ మాట్లాడలేదు. She did not show her kindred or her people, neither did she speak about this anywhere. ఇది దేన్ని చూపించున్నది? What does this show? ఆమె అంతఃపురానికి వచ్చిన తర్వాత ఈ యొక్క కార్యం చేసి అన్నది. She had done this after she came into the palace. ఎవరి దగ్గర తన జాతి గురించి చెప్పలేదు. She did not tell to anyone about her kindred. నీకు తెలుసా, నేను యూదురాలు, Do you know that I am a Jew? నేను దేవుని బిడ్డను, I am the child of God. లేదా మా జాతి ఇది, Or otherwise, this is my మా generation. వంశం ఇది, This is my generation. ఒకప్పుడు మేము ఇట్లా జీవించేవాళ్ళం. Once upon a time, we lived like this. తన యొక్క జాతి గురించి ఆమె గొప్పలు ఎక్కడే చెప్పుకోలేదు. In this way, she did not tell any great thing about her kindred. దేవుని మహిమ కలుగును. Glory be to God. దాని అర్థం ఏంటి? What does it mean? ఆమె క్రీస్తు యొక్క శరీరంలో ఒక అవయవంగా మేము మార్చబడింది. That means she has become as a member of the body of Christ. అందువల్ల ఇక తన జాతి, తన యొక్క కులం గాని, తన మతం గాని, లేదా తన యొక్క శ్రేష్టత గాని, గొప్పతనం గాని ఎక్కడ మాట్లాడదు. That's why she did not speak anywhere about her kindred or her people or otherwise her greatness. మనం క్రీస్తులో ఒకే శరీరంగా ఎప్పుడు మనం మార్చబడుచున్నాము? When are we becoming one as one in the body of Christ? ఒకటి బాప్తిసం మూలంగా, One is through the baptism. రెండవది పరిశుద్ధాత్మ అభిషేకం మూలంగా. Secondly, through the anointing of the Holy Spirit. ఈ రెండు అనుభవాలు మన జీవితంలో ఎప్పుడు వస్తాయో, When these two things will come into our life, మనం ఇక మీదట అన్యులం కాదు, పరదేశులం కాదు, పరజాతి వారం కాదు, క్రీస్తులోనికి ఒకటే శరీరంగా మనం తీసుకొని రాబడుతున్నాం. then we are not strangers, but we all are being brought into the body of Christ as one. అందుకే గలతీ పత్రిక 3వ అధ్యాయం 27-28 వాక్యాల్లో, That's why in Galatians chapter 3 verse 27 and 28, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నారు. you all have been baptized, you all have adorned ఆ విధంగా Jesus. ధరించుకొనిన వారికి ఇక ఏ మాత్రం వ్యత్యాసం భేదం లేదు. వాళ్ళు యూదులు కావచ్చు, క్రీస్తు దేశస్తులు కావచ్చు, వారు అన్యజనులు కావచ్చు, వారి స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, అందరూ కూడా ఒకటిగా మార్చబడారు. Those who have done so, then they will not have any difference. They might be a man or a woman, a Jew or a Greek. For as many of you as have baptized into Christ have put on Christ, there is neither Jew nor Greek, there is neither bond nor free, there is neither male nor female, for ye all are one in Christ Jesus. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, క్రీస్తు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. ఇక మీదట నా జాతి ఇది, నా కులం ఇది, నా మతం ఇది అని చెప్పి మనం ఎత్తాల్సిన పని లేదు. For we all are one in Christ, and there is no need once again to tell that we are of this kindred or this nation. కానీ బాప్తిసం పొందిన తర్వాత కూడా అనేకులు నేను ఇది, నా కులం ఇది, నేను ఎంత గొప్పవాడు అని చెప్పి చూపించుకోవచ్చు. But many times many people, even after baptism, they tell that this is their caste and creed. అవసరం వచ్చినప్పుడు, పెళ్లి సంబంధాలప్పుడు తమ కులం గురించి గొప్పగా కులం వాళ్ళనే చేసుకోవాలి. And when the time of marriage, they tell that they have to marry only the people belonging to their caste. అంటే ఇంకా చర్మం తీయబడలేదు, ఇంకా నీవు నీ జీవితంలో ఆ యొక్క మతం అనేటువంటి, కులం అనేటువంటి యొక్క రంగు పోలేదు. That is still, that flesh is not been removed from you, that caste and creed and the color is not removed from you. ఇటువంటి వారు ఎన్నడూ కూడా క్రీస్తుని పెళ్లి కుమార్తెగా మార్చబడలేదు. These type of people can never be changed as the bride of Christ. దేవుని నామమున మహిమ కలుగుగాక. Glory be to God. రెండవదిగా పరిశుద్ధాత్మ అభిషేకం మూలంగా Secondly, through the anointing of the Holy Spirit, మనందరము క్రీస్తు యొక్క శరీర అవయవాలుగా మార్చబడుతున్నాం. we all have been changed as the members of the body of Christ. 1 కొరింథీ 12వ అధ్యాయం 13వ వాక్యంలో, 1 Corinthians chapter 12 verse 13. ఎలాగనగా యూదులమైనను, క్రీస్తు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి. For by one Spirit are we all baptized into one body, whether we be Jews or Gentiles, whether we be bond or free, and have been all made to drink into one Spirit. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారికి యూదులని లేదు, క్రీస్తు దేశస్థులని లేదు, దాసులని లేదు, స్వతంత్రులని వ్యత్యాసం లేదు. Those who have been anointed by the Holy Spirit, that there is nothing like the Jews or the Greeks, bond or free. అందరూ ఒకే ఆత్మను పొందుకొని ఉన్నారు.
Everyone have received one spirit. అలా బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనం క్రీస్తు యొక్క శరీరంగా మార్చబడుతున్నాం. In this way, through the baptism and through the Holy Spirit, we are becoming the body of Christ. ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తన పేరైనను కూడా ఆమె ఎత్తలేదు. Esther did not show her kindred or her nation, neither her name. అంటే ఆమె బాప్తిస సత్యంలోనికి పరిశుద్ధాత్మ అనుభవంలోనికి ఆమె వచ్చింది. That means she had come into the experience of baptism. ఒకటే సంఘం యొక్క ఒకటే శరీరంగా ఆమె మార్చబడింది. She had been changed as the one member of the body of ఈ Christ. అనుభవం మన జీవితంలో అవసరమైనది. We need this experience in our life. వ్యత్యాసాలు మన మధ్యలో తీసివేయబడాలి. Differences should be removed from us. జాతి భేదాలు మనం చూపించకూడదు. The differences of caste, we should not show మన them. కులమును బట్టి మనం అతిశయించకూడదు. We should not boast about our caste. అతిశయించే వారు క్రీస్తునందే అతిశయించాలి. Those who want to boast should boast only in Christ. అందరము ఒకటి. We all are one. మనందరిది ఒకటే జాతి. We all belong to one మనందరిది caste. ఒకటే కులం. We all have one caste. మనందరం ఒకటే శరీరం. We all have one body. మనందరం ఒకటే ఆత్మను పొందాం. We all have received one spirit. మనందరం ఒకటే క్రీస్తు శరీరం రక్తం పానం చేస్తున్నాం. We all are drinking the blood and the body of Christ. మనందరం ఒకటే పెళ్లి కుమార్తెగా మార్చబడబోతున్నాం. We all are going to be changed as one bride of Christ. దేవుని నామమున మహిమ కలుగుగాక. Glory be to God. ఈ అనుభవం మన జీవితంలో అలవర్చుకోకపోతే పెళ్లి కుమార్తెగా మార్చబడలేదు. If we will not practice this experience in our life, then we cannot be changed as His bride. మూడవదిగా ఎస్తేరులో మనం చూసినప్పుడు Thirdly, when we see Esther, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. Esther chapter 2, 7వ వాక్యం చివరి భాగంలో రాయబడినది ఆమె ఎంతో అందమైనటువంటి రూపమును ఎంతో సౌందర్యమైనటువంటి ముఖం కలిగిన వ్యక్తిగా కనబడింది. in verse 7, and the last portion, it is written as she was a fair woman. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును కలదై ఉండెను. And the maid was fair and beautiful. దేవుని నామమున మహిమ కలుగుగాక. Glory be to God. తెలుగులో చాలా మంచిగా రాయబడింది. Telugu it is written very well. ఇంగ్లీష్ లో సింపుల్ గా ఫెయిర్ అండ్ బ్యూటిఫుల్ అని రాయబడింది. In English it is written simply as fair and beautiful. తెలుగులో రాయబడింది అందమైనటువంటి రూపం సుందరమైనటువంటి ముఖం అని రెండు మాటలు. It is written as a beautiful appearance and a beautiful face. దేవుని నామమున మహిమ కలుగుగాక. Glory be to God. ఈ రెండు ఉండడం ఒక మనిషిలో విశేషత, ఒక ప్రత్యేకత. It is a specialty if a person has this. ఎందుకంటే రెండు కలిగి ఉండేటువంటి వ్యక్తులు చాలా తక్కువ. Because there are only few people who have these two experiences. కొంతమందికి అందమైన ముఖం ఉంటుంది కానీ అందమైన రూపం ఉండదు. Few will have a good face, but they don't have a good appearance. దేవుని నామమున మహిమ కలుగుగాక. Glory be to God. కొంతమందికి అందమైన రూపం ఉంటుంది కానీ అందమైన ముఖం ఉండదు. Few will have a good appearance, but they don't have a good face. కానీ ఇస్రాయేలు రెండు అనుభవాలు. But as they had these two things, దేవుని నామమున మహిమ కలుగుగాక. glory be to God. మన జీవితంలో కూడా రెండు అనుభవాలు అవసరం. Even we need these two experiences in our life. అవసరానుసారంగా మనం ఎటువంటి స్థితిలో ఉండొచ్చు. We might be in the literal state. తెల్లగా ఉండొచ్చు లేదా నల్లగా ఉండొచ్చు. We might be fair or black. ఎత్తుగా ఉండొచ్చు లేదా పొట్టిగా ఉండొచ్చు. We might be tall or short. సన్నగా ఉండొచ్చు లేదా లావుగా ఉండొచ్చు. We might be fat or slim. అక్షరానుసారమైన పై రూపాన్ని దేవుడు లక్ష్య పెట్టలేదు. The Lord does not count the outward appearance. సమయంతో దేవుడు చెప్పి ఉన్నాడు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. The Lord told to Samuel that the people will think about the outward appearance. నేను హృదయాన్ని లక్ష్య పెడుతున్నాను. But I, the Lord, will look unto the hearts. అంతరంగికమైనటువంటి అందాన్ని నేను చూస్తున్నాను. I will see the beauty of the inwards. మన ఆత్మ సౌందర్యవంతంగా దేవుని దృష్టిలో మార్చబడాలి. Our soul should become beautiful in His sight. అందమైన రూపం, సుందరమైనటువంటి ముఖం, A beautiful face and a beautiful appearance. దేవుని నామమున మహిమ కలుగుగాక. Glory be to God. ఈ రెండు దేవుని దేన్ని చూపిస్తుంది? What does these two show? అది దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వభావాన్ని చూపిస్తుంది. It shows the form of the Lord and also His beautiness. ఇమేజ్ అండ్ లైక్నెస్. It is image and His likeness. దేవుని నామమున మహిమ కలుగుగాక. Glory be to God. దేవుడు మనుషుని సృష్టించినప్పుడు When God created man, ఈ రెండు అనుభవాలతో దేవుడు సృష్టించాడు. God created with these two things. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వాక్యంలో In Genesis chapter 1 verse 26, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయాలి. let us make man in our own image and in our likeness. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. And God said, let us make man in our image after our likeness. దేవుని నామమున మహిమ కలుగుగాక. Glory be to God. నా యొక్క అదే రూపం మనుషునికి, We should give the same image of us. నాకున్న అదే పోలిక, అదే స్వభావం మనుషునికి. My same likeness and my character I should give to man. ఈ రెండు అనుభవాలతో దేవుడు మనుషుని సృష్టించాడు.
God created man with these two అయితే things. ఎప్పుడు మనుషుడు పాపం చేశాడు, But when man committed sin, రెండింటిని కోల్పోయాడు. he lost these two things. కానీ ఎస్తేరులో ఈ రెండు విషయాలు మనం చూస్తాం. But we see these two things in Esther. మనం కోల్పోయినటువంటి అదే దేవుని పోలిక, అదే దేవుని స్వరూపం మన జీవితంలో ఉండాలి. What image and what likeness we have lost of the Lord, that we should receive it back once again. మన ఆత్మ వాటిని పొందుకుంటేనే మనం క్రీస్తు ఎదుట పెళ్లి కుమార్తెగా నిలవబడతాం. Only when our soul will receive them once again, can we become like the bride. అందువల్ల అక్షరానుసారమైన బాహ్య సౌందర్యం గురించి మీరేం పట్టించుకోవద్దు. That's why you do not take care about your outward appearance. కానీ శరీరం ఎంత సౌందర్యవంతంగా ఉంచుకోవాలని మనం ప్రయత్నిస్తున్నామో అంతే రీతిలో ఆత్మ సౌందర్యాన్ని గురించి ఏమీ మనం పట్టించుకోలేదు. To what extent we desire and think about our outward appearance, to that extent we do not think about our appearance of our soul. బాహ్యంగా అందంగా కనపడాలి. We should be very beautiful దాని వరకు outwardly. లేనిపోని అందములన్నీ కూడా వాటిని మనం చూసుకొని అది చేసుకుని అందంగా కనపడాలని చూస్తాం. For that we are putting many things, and so that we might look beautiful. దేవుని నామమున Glory be to God. ఈ లోక సౌందర్యం దేవుని దృష్టిలో అది ఒక హీనమైనటువంటి లేదా అది ఒక తత్వమైనటువంటి అది సౌందర్యమే లేనటువంటి ఒక కార్యం. The beauty of this world is not at all accounted by God. It is seen as a very terrible or like a wrong way బాహ్య of అందం saying. సౌందర్యం వ్యర్థం. The outward appearance is ఈ vain. ఆత్మ ఎంత సౌందర్యంగా ఉందో అది ప్రతిదినం పరిశీలించుకోవాలి. Every day you need to examine how beautiful is your soul. క్రీస్తు పోలిక ప్రతిరోజు నాలో కలుగుతుందా లేదా, Is the image of Jesus every day forming in me or no? ఆయన స్వభావం నాలో రూపుదిద్దుకుంటుందా లేదా, His characters are forming in me or no? నా ఆత్మ అందంగా మారుతుందా లేదా, Is my soul becoming beautiful or దేవుని no? నామమహిమ కలుగును గాక. Glory be to God. మన ఆత్మ సౌందర్యవంతంగా మారకపోతే ఆ 10,000లలో అతి కాంక్షణీయుడైన సౌందర్యవంతుడైన యేసుకు భారీగా మనం ప్రక్కన నిలబడలేము. If our soul will not become beautiful, then we cannot stand beside the chiefest of the 10,000s as his wife. అందువల్ల క్రీస్తు పోలిక, క్రీస్తు స్వభావం మనలో రూపుదిద్దుకోవడానికి ప్రతిరోజు మనం అప్పగించుకోవాలి. That's why every day we need to surrender us to become to his image and in his likeness. ఎస్తేరులో ఈ రెండు విశేషమైనటువంటి గుణాలు మనం చూస్తాం. We see these two very precious experiences in Esther. దేవుని నామమహిమ కలుగును గాక. Glory be to God. నాలుగవదిగా ఎస్తేరులో కనబడినటువంటి ఇంకొక అనుభవం అంటే The fourth experience that was seen in Esther, దేవుని యొక్క జీవితంలో ఒక అభివృద్ధి, ఒక ఎదుగుదల అనేది మనం చూడవచ్చు. we can see a growth in her life. దేవుని నామమహిమ కలుగును గాక. Glory be to God. తను ఉన్న స్థితిలోనే ఆమె ఉండిపోలేదు. She did not stay in the same place where she was. ఆమె యొక్క జీవితంలో ఒక ఆత్మీయ లేదా ఒక ఉన్నతమైనటువంటి అభివృద్ధి పలు విధాలుగా ఆమె యొక్క జీవితం ఎదిగి ఉన్నది. In many ways or in many directions, her life had a growth. దేవుని నామమహిమ కలుగును గాక. Glory be to God. ఆమె యొక్క ఎదుగుదల 4 స్టేజ్లుగా కనబడింది. Her growth was seen in 4 stages. దేవుని నామమహిమ కలుగును గాక. Glory be to God. మొదటిగా ఆమె తన పినతండ్రి అయినటువంటి మొర్దెకైతో పాటు అతని ఇంటిలో జీవించుచుండేది. First of all, she lived with her uncle at his home. ఒక సాధారణమైన ఇల్లు, An ordinary house. ఏ గొప్ప ఇల్లు కాదు. It is not a great house. ఒక సాధారణమైన జీవితం, An ordinary life. సాధారణంగా ఉదయం లేచి ఏదో జీవించడం, అదే విధంగా తన జీవితం కొనసాగుతుంది. She used to get up in the morning and do her life ordinarily, and her life continued in the same stage. అది ఆమె యొక్క మొదటి స్థితి. That was her first stage. సాధారణమైన జీవితం, An ordinary life. ఏ స్పెషాలిటీ లేదు, There is no speciality in it. ఏ విధమైన ప్రత్యేకత, ఏ విధమైనటువంటి గొప్పతనం ఏమీ లేదు. There is no speciality or greatness in it. మనం కూడా కాలంలో అలానే ఉంటాం. Even we were in the same state once upon a time. రోజు అదే జీవితం, Every day the same life. రోజు అదే సాధారణమైన అనుభవం, Every day the same experience. రోజు తిరిగి అదే పాపాలు చేయటం. Every day doing this same since time and again. అలా దేవునికి దూరస్తులుగా, In this way, far from the Lord రాజుకి దూరస్తులుగా, and far from the king, అంతఃపురానికి దూరంగా, far from the palace, ఒక సాధారణమైన జీవితం, doing an ordinary life రక్షణ లేనంత కాలము until there was no salvation. మనం కూడా ఒక సాధారణమైన జీవితమే చేయించు ఉంటాం. Even we did an ordinary life. దేవుని నామమున మహిమ కలుగును గాక. Glory be to God. అయితే ఆమె అదే స్థితిలో ఉండిపోలేదు. But she was not in the same state. ఆ యొక్క స్థితి నుంచి ఒక మెట్టు ఆమె ఎదిగి ఉన్నది. She grew one more step from that stage. ఏ విధంగా ఎదిగి ఉన్నది? How did she grow? ఆమె యొక్క
తండ్రి అయినటువంటి మొర్దెకై ఇంటి నుంచి ప్రత్యేకింపబడి She was been separated from her uncle's house. శోషను కోటకు అంతఃపురానికి ఆమె తీసుకుని రాబడి She was brought to the palace of Shushan. అది ఆమె యొక్క జీవితంలో ఒక ఎదుగుదల అయ్యింది. That was a growth in her life. దేవుని నామమున మహిమకరం. Glory be to God. శోషను కోట ఈ అంతఃపురం దేన్ని చూపించినది? What is this Shushan palace? So, ముందుగా చెప్పినట్లుగా ఇది సంఘాన్ని చూపించింది. as it is told before, it shows the church. దేవుని నామమున మహిమకరం. Glory be to God. ఆ 127 సంస్థానంలో ఒక గొప్ప ప్రదేశం, మహిమకరమైన ప్రదేశం అంటే ఈ అంతఃపురం. In that 127 provinces, a very precious place or a great place is this palace of Shushan. అలానే దేవుడు మనల్ని రక్షించి In the same way, the Lord has saved మనల్ని us అభిషేకించి and anointed ఈ us లోకం నుంచి ప్రత్యేకించి and separated us from this world. సాధారణమైన జీవితంలోంచి విడుదల ఇచ్చి He has given deliverance from this ordinary ఆ life. నాశనమనే గుంటలో నుంచి పైకి He లేవనెత్తి has lifted us up from the miry clay చీకటిగల దొంగ ఊబిలోంచి మనల్ని రక్షించి and He has saved us from the horrible pit. శ్రేష్టమైన అంతఃపురమైనటువంటి And a very precious palace. పరిశుద్ధుల సహవాసాలకు దేవుడు తీసుకుని వచ్చాడు. And He has brought us into this fellowship of the saints. దేవుని నామమున మహిమకరం. Glory be to God. ఇది మన ఆత్మీయ జీవితంలో ఒక ఎదుగుదల అయ్యింది. This is a growth in our spiritual life. సాధారణమైన అనుభవంలోనే మనం ఉండిపోలేదు. We are not in the same stage. శాంతికరమైన గుంటలోనే ఉండిపోలేదు. We were not in that horrible pit. దేవుడు అంతఃపురంలోని మనల్ని తీసుకుని వచ్చాడు. He has brought us into the palace. దేవుని నామమున మహిమకరం. Glory be to God. ఎస్తేరు వలె మన జీవితం కూడా శ్రేష్టమైనదిగా మార్చి ఉన్నాడు. Even like Esther, our life, He has changed our life also. అయితే ఎస్తేరు అంతఃపురానికి తీసుకుని రాబడిన తర్వాత But after Esther was brought to the palace, చాలి అంతఃపురం this palace is 10 enough. రోజులు ఉండటానికి తీసుకుని వచ్చారు. They have brought here to stay for a few days. ఇక్కడ అడుగు పెట్టడానికి నాకు ఏ అర్హత లేదు. I have no worthiness to step inside. 10 రోజులు ఇక్కడ ఉంటే చాలు If it is enough if I stay here for a few days. అని చెప్పి అదే స్థితిలో ఆమె ఉండిపోలేదు. But she was not in the same stage. ఆ రెండవ స్థితి నుంచి మూడవ స్థితికి ఆమె ఎదిగి She grew from the second stage to the third stage. అది ఏం స్థితి అయింది? What was that stage? దేవుని నామమున మహిమ కలుగును. Glory be to God. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం మనం We see in Esther chapter 2. 9వ వాక్యం చివరి భాగంలో చదువుతున్నాం. అంతఃపురంలో కూడా ఒక విశేషమైన స్థానమునకు ఆమె ఎదిగి ఉన్నది. In the 9th verse, we see that even in the palace also, she grew to another best place. ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. And he preferred her and her maids into the best place of the house of the women. బెస్ట్ ప్లేస్. It is written as the best place. అంతఃపురంలో నార్మల్ ప్లేస్ ఉంది, బెస్ట్ ప్లేస్. Even in the palace also, there were an ordinary place and a best place. అంతఃపురంలోకి వచ్చి ఏదో ఒక మూల ఉంటే చాలని అని అనుకోలేదు. They did not think that if I come into the palace and stay somewhere in the corner, that's ఆమె enough. యొక్క ఎదుగుదల, ఆమె యొక్క అభివృద్ధి ఒక శ్రేష్టమైన స్థానానికి ఎదిగింది. Her growth was grown to a state of a best place. అనేక మంది సాధారణమైన స్థితి నుంచి అంతఃపురానికి తీసుకొని రాబడుతున్నారు. Many have been brought from an ordinary state to the palace. కానీ అంతఃపురంలోకి వచ్చిన తర్వాత, But after they come into the palace, సంఘంలోకి వచ్చిన తర్వాత, after they come into the church, పరిశుద్ధుల సహవాసాలకు వచ్చిన తర్వాత after they come into the fellowship of the saints, ఏ ఎదుగుదల అనేది కనబడదు. there is no growth seen in them. దీనిలో అడుగు పెట్టినప్పుడు ఆ మొదటి దినం ఎలా ఉన్నారు, And when they stepped into this and on the first day, రక్షణ పొందినప్పుడు ఎలా ఉన్నారు, how they were on the day of salvation. ఇప్పటికి కూడా అలానే ఉన్నారు. ఏ ఎదుగుదల లేదు అనేక మందిలో. Even right now, they are saying the same state. There is no growth in many people. ఇదే సంఘంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి అనుభవాలు, ఉపదేశాలన్నీ పొంది ఎదిగి ఒక శ్రేష్టమైన స్థానానికి రావాలని ఎంతో మంది ప్రయత్నించట్లేదు. Many are not trying to receive these doctrines that are given here and grow and come to a best place. దేవుడి మహిమ కలిగిన సంఘానికి ఎందుకు తీసుకుని వచ్చాడు? Why did the Lord bring us to this glorious church? ఏదో ఒక మూలం కానీ కాదు, Not to stay in some corner, ఆత్మీయ జీవితం బలం పొందటానికి. so that your spiritual life might be strengthened, దేవుడు నీకు ఇచ్చిన సత్యం ఉపదేశం ద్వారా నీవు అభివృద్ధి చెందటానికి. so that you might grow by the truth and the doctrine which is given to you. ఎదిగి ఒక బెస్ట్ ప్లేస్ కి రావడానికి, You should grow and come to a best place, ఎదిగి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ పొందుకోవడానికి. so that you might grow and receive a best experience. నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకపోతే
if you don't have a growth in your spiritual మిగతా life, కన్యకలందరూ వచ్చారు, అంతఃపురంలో ఒక మూల ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు. all the other virgins came, they were in a corner in the palace and they went away. అలానే ఏదో సంఘానికి వస్తారు, కొన్ని రోజులు ఉంటారు, ఆ తర్వాత ఆత్మీయ జీవితం అంతే. అంతవరకు ఎదుగుదల లేదు, పెళ్లి కుమార్తెగా మార్చబడదు. In the same way, many will come to the church, they will stay in the same place. There is no growth in the spiritual life, neither do they become as the glory be to God. బెస్ట్ ప్లేస్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ మన జీవితంలో అవసరం. We need a best experience and the best place. ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన ఎదుగుదల అవసరం. We need a very high growth in our spiritual life. ఎస్తేరు యొక్క ఎదుగుదలలో మూడవ స్టేజ్ అది. This is the third stage in the life of Esther. అంతఃపురంలో ఒక శ్రేష్టమైన స్థానంలో ఉంటే మాత్రం చాలని ఎస్తేరు అంతటితో తృప్తి చెందలేదు. Esther was not satisfied that it is enough to be in the best place in the palace. అక్కడి నుంచి ఆమె యొక్క స్థానం ఇంకనూ ఎదిగి, So even from there, her stage has, or her life has grown. ఎక్కడికి ఎదిగి ఉన్నది? Where did she grow? అంతఃపురానికే రాణిగా మార్చబడింది. She became a queen to that palace. ఆ దేశానికే రాణిగా మార్చబడింది. She was seen as a queen to that nation. 127 సంస్థానాలకే అధిపతిగా, ఏలికగా మార్చబడింది. She was seen as a leader of the 127 provinces. మహిమ కలుగును. Glory be to God. అలానే మన ఆత్మీయ జీవిత ఎదుగుదలకు ఒక ముగింపు మనం నిర్ణయించుకోకూడదు. That's why we should not think about the end of our spiritual life. ఎదుగుచూ మన జీవితం చివరికి పెండ్లి కుమార్తెగా మారే వరకు మనం మన జీవితంలో అభివృద్ధి చెందుతూనే ఉండాలి. We should always grow and grow and grow until we become the queen. అదే ఫైనల్ స్టేజ్. That is the final stage. క్రీస్తుకు భారీగా మార్చబడి, That is to become the wife of Christ. సర్వలోకానికి ఏలికలుగా మార్చబడి, To become our rulers over the whole world. భూమిని, ఆకాశమును, ఈ భూలోకను, పరలోకను కూడా ఏలుబడి చేసేటువంటి An experience to reign over this heaven and over this earth. ఇంతవరకు మన జీవితంలో ఎదుగుదల, అభివృద్ధి కలుగుతూనే ఉండాలి. Even until that time, there should always be a growth in us. దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును. Glory be to God. ఇటువంటి ఒక శ్రేష్టమైన ఎదుగుదల ఎస్తేరు యొక్క జీవితంలో లభించింది. Esther had such a good growth in her. అటు తర్వాత ఎస్తేరు జీవితంలో 5వ అనుభవాన్ని మనం చూసినట్లయితే, When we see the fifth experience in Esther, ఆమెలో ఒక గొప్ప విధేయతను మనం చూడవచ్చు. she had a great obedience in her. దేవుని నామమునకు మహిమ కలుగును. Glory be to God. ఆమె ఇద్దరు వ్యక్తులకి సంపూర్ణంగా విధేయత చూపించింది. She completely obeyed to two people. ఒకటి, మొర్దెకైకి విధేయత చూపించింది. Firstly, she showed obedience to Mordecai. చిన్న వయసు నుంచి మొర్దెకైకి విధేయత చూపించింది. She showed obedience to Mordecai right from her childhood. నీవు కోటకు వెళ్ళాలంటే వెంటనే ఒప్పుకుంది. You should have to go to the palace immediately. She accepted. అంతఃపురానికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండాలంటే వెంటనే అప్పగించుకుంది. You should go and stay in the palace for a few days. Immediately she ఈ accepted. జాతిని గురించి, వంశాల గురించి చెప్పొద్దంటే వెంటనే అప్పగించుకుంది, చెప్పలేదు. You should not show your kindred or your nation. Immediately she surrendered and she did not show. అలానే తర్వాత కాలంలో కూడా నీవు రాజు దగ్గరికి వెళ్ళాలంటే నేను చనిపోయినా పర్వాలేదు, పిలవకుండా వెళ్తే చనిపోతాను, అయినా కూడా పర్వాలేదు వెళ్తానని మొర్దెకై యొక్క మాటకు లోబడింది. After a few more days, when she was told to go to the king, then she told, I will be killed if I go without being called. Still, there is no problem. ఇలా మొర్దెకై యొక్క ప్రతి మాటకు ఆమె లోబడి విధేయత చూపించింది. In this way, she obeyed to every word of Mordecai. దేవుని నామమునకు మహిమ కలుగును. Glory be to God. 2వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. Second chapter, 20th verse. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలంలో చేసినట్టుగానే ఇప్పుడు అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశంనైనను తెలియజేయక ఉండెను. Esther had not shewed her kindred nor her people as Mordecai had charged her, for Esther did the commandment of Mordecai, like as when she was brought up with him. దేవుని నామమునకు మహిమ కలుగును. Glory be to the name of the Lord. మొర్దెకైకి ఆమె లోబడుతూనే ఉండేదని రాయబడింది. It is written as she always obeyed to Mordecai. అందులో విధేయత. That is the ఇప్పుడు నేను obedience. గొప్ప స్థితికి వచ్చాను, Now I have come to a great stage. ఇంకెందుకు నేను లోబడాలి మొర్దెకైకి అని చెప్పలేదు. She did not tell that. Now why should I obey to Mordecai? అప్పటికి ఆమె లోబడి విధేయత చూపించింది. Even then she obeyed to Mordecai. ఆమె విధేయత చూపించినటువంటి రెండో వ్యక్తి The second person whom she showed obedience, హేగేకు విధేయత చూపించింది. she showed obedience to Haggai. 2వ అధ్యాయం 8వ వాక్యంలో Second chapter 8th verse. చివరి భాగంలో హేగే వశమునకు ఆమె అప్పగింపబడిందని రాయబడింది. In the 8th verse, the last portion, it is written as she was given in the custody of Haggai. ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. And when many maidens were gathered together unto Shushan the palace, to the custody of Haggai. దేవుని నామమునకు మహిమ కలుగును. Glory be to God. కస్టడీ. It is written as custody.
నడిపింపు క్రిందకి, ఒక కస్టడీలోకి, తనకంటూ స్వయంతో నేను ఒక కస్టడీలోకి ఆమె వెళ్ళింది. She has been brought to a custody where she has to be led. దేవుని నామం మహిమ కలుగును. Glory be to God. హేగే ఒక ఆధీనంలోకి వెళ్ళింది. She had come into the custody of Haggai. పూర్తిగా అతడికి లోబడి, She completely obeyed to him. ఇలా వీరిద్దరికి లోబడి ఉండటం వలన Because she obeyed to both of them, ఆమె చివరకు పెళ్లి కుమార్తెగా మార్చబడింది. and finally she was being changed as a ఈ queen. రెండు విధేయతలు మనకు అవసరం. We need these two things. మొదటిగా ఏం చెప్పినప్పుడు అక్షరానుసారమైనటువంటి తల్లిదండ్రులు, అక్షరానుసారమైన కుటుంబస్తులు, అక్షరానుసారమైనటువంటి భర్త, భార్య, ఇటువంటి ఒక అధికారాన్ని అది చూపించాలి. When we tell Mordecai, it shows our family members or the authorities like the husband or the wife or the parents like this. హేగే దేవుని యొక్క సేవకులు, నపుంసకులు దేవుని యొక్క సేవకులు. Haggai, the eunuchs, are the servants of God. దేవుని నామమున మహిమ కలుగును. Glory be to God. మన కుటుంబంలో ఉన్నటువంటి, మన పైన ఉన్నటువంటి, మన మీద ఉన్నటువంటి పెద్దవాళ్ళకి మనం లోబడి ఉండాలి. We should obey to the elders who are above us. ఈ సమయంలో దైవ సేవకులు, ఆత్మీయ తల్లిదండ్రులు, వారికి మనం లోబడి. At the same time, we should obey to the servants of God, our spiritual parents. ఈ రెండు విధేయతలు మనలో ఉన్నతమైన స్థానాన్ని తీసుకున్నాయి. These two obediences will take us to a high place. ఈ దినాల్లో చిన్న పిల్లలను కూడా మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. వాళ్ళకి విధేయత చూపించడం. But in these days, we are not able to control even the small children. They are not showing obedience. ఇంకా కనీసం 10th క్లాస్ కూడా రాలేదు, అయినా కూడా తిరుగుబాటు చేస్తారు. They have not come even to the 10th class, but still they have rebellion. ఇంకా అటువంటి వాళ్ళు ఇంకా కాలేజీకి వెళ్తే, ఇంకా పైకి వెళ్తే ఇంకా ఏం లోబడతారు? Such people, if they go even to college, how can they be controlled? తల్లిదండ్రులకి లోబడటం, They do not obey to the parents. దేవునికి లోబడటం, They do not obey to the Lord. సండే స్కూల్ టీచర్స్ కి లోబడటం, They do not obey to the Sunday school దేవుని వాక్యానికి teachers. లోబడటం, They do not obey to the word of God. దేవుని సేవకులకు కూడా లోబడటం. They do not obey even to the servants of God. దేవుని నామమున మహిమ కలుగును గాక. Glory be to God. ఇటువంటి అవిధేయులైనటువంటి పిల్లలు ఎన్నడూ కూడా పరలోక రాజ్యానికి చేరరు. These disobedient children can never go to heaven. అలానే ఆత్మీయ తల్లిదండ్రులు, In the same way, the spiritual దైవ parents, సేవకులకి పూర్ణ విధేయత మనం చూపించాలి. we should show complete obedience to the servants of God. దేవుని నామమున మహిమ కలుగును గాక. Glory be to God. ఎన్నడూ ఉపదేశానికి, దైవ సేవకుల యొక్క నిర్ణయాలకు, వారి యొక్క నడిపింపుకు, వారి నియమాలకి వ్యతిరేకంగా మనం తలంచుకోవాలి. We should never think against the counsels and also the rules of the servants of God. దేవుని నామమున మహిమ కలుగును గాక. Glory be to God. వారి నియమ నిబంధనలు కూడా మనం సంపూర్ణంగా ఫాలో అవ్వాలి. We should completely follow the rules and regulations. అటువంటి ఒక విధేయత కలిగినటువంటి అనుభవం ఉంటేనే ఒక దినం అందరి చేత మనం హెచ్చుకుంటాం. Only when we have such an obedience, then can we be exalted over everyone. ఎంతగా ఎస్తేరు తను తాను తగ్గించుకుని విధేయత చూపించారు. To what extent Esther had humbled herself, అంతగా పైకి హెచ్చించబడింది. to that extent she was exalted. సమయం వచ్చే వరకు Until the time has come, దేవుని బలిష్టమైన హస్తం కింద దీన మనస్కారిగా ఆమె దాగి ఉంది. she was hiding with a humble spirit under the mighty wings of the Lord. అందువల్ల తను తాను తగ్గించుకున్నందువల్ల దేవుడు ఆమెను ఎంతగానో హెచ్చించి ఉన్నాడు. Because she humbled herself that much, the Lord exalted her that much. ఈ తగ్గింపు విధేయత మనల్ని ఒక దినం పైకి 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 మనల్ని తీసుకుంటాం. This humbleness and obedience brings us one day. అవిధేయత మనల్ని పాతాళానికి తీసుకుంటాం. This disobedience will take us to hell and to hell. దేవుని నామమున మహిమ కలుగును గాక. Glory be to God. అందుకే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అన్నిటికీ మనం లోబడాలి. That's why small or young, small or elder, we should obey to everyone. ఆ రోజుకి ఎస్తేరు యొక్క జీవితంలో చూసినప్పుడు Sixthly, when we see Esther, ఆమెలో ఒక శుద్ధీకరణ అనేది కనబడింది. there was a sanctification seen in her. 2వ అధ్యాయం 12వ వాక్యంలో చదువుతున్నప్పుడు We see in 2nd chapter 12th verse, అక్కడ 2 కార్యాలతో ఆమె శుద్ధీకరింపబడిందని రాయబడింది. there she was purified with 2 things. 6 మాసములు గోపరస తైలంతోను 6 మాసములు సుగంధ వర్ణములతోను 6 months with oil of myrrh and 6 months with sweet odors. దేవుని నామమున మహిమ కలుగును గాక. Glory be to God. ఇక్కడ 6 నెలలుగా ఆమె శుద్ధీకరణ కొరకు పరిమళ క్రియలు జరిపించబడి ఉన్నవి. Things of purification were done for purifying her for 6 months and 6 months. అలానే మనం క్రీస్తు ఎదుట నిలవబడాలంటే, When we have to stand before క్రీస్తును Jesus, పెళ్లి కుమార్తెగా మార్చబడాలంటే if we have to become the bride of Christ, మన జీవితంలో ఒక శుద్ధీకరణ క్రియ జరగాలి. then scientific work of sanctification should be done in us. దేవుని నామమున మహిమ కలుగును గాక.
Glory be to God. గోపరస తైలం అని చెప్పినప్పుడు అది బోళం అని చెప్పినప్పుడు When we tell oil of myrrh or myrrh, దేవుని మహిమ కలుగును. glory be to God. తనకి అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. దానిలో ఒకటి శ్రమల జీవితాన్ని చూపించు. There are many experiences of it, but one thing is the life of suffering. మార్కు సువార్త 15:23 మనం చదువుతున్నాము. Mark chapter 15 verse 23. అక్కడ యేసు ప్రభువుకి చిరకను అందించి That they have given vinegar to Jesus. ద్రాక్షారసాన్ని ఇచ్చి ఉన్నారు. They have given the wine to him. ఆ ద్రాక్షారసంలో బోళం కలిపి ఉన్నారు. They have mixed the myrrh in it. అంతటా బోళము కలిపిన ద్రాక్షారసం ఆయనకి ఇచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. And they gave him to drink wine mingled with myrrh, but he received it not. దేవుని మహిమ కలుగును. Glory be to God. బోళము అది చేదైనటువంటి అనుభవాన్ని కలిగి ఉంది. Myrrh has a state taste of very మన bitter జీవితం taste. శుద్ధీకరింపబడటానికి If our life has to be sanctified, దేవుడు మనల్ని చేదైన మార్గంలో శ్రమల మార్గంలో నడిపిస్తాడు. the Lord, we will be led through the way of bitterness and the way of suffering. అయితే ఆ మార్గానికి మనం అప్పగించుకున్నప్పుడే Only if we obey to it. 6 మాసంలో ఆమె దానికి అప్పగించుకుంది. She obeyed 6 months for it. చేదు ఇదెందుకని చెప్పి అంత తృఢీకరించు. She did not reject it because it was bitter. దేవుని నామమున మహిమ కలుగును. Glory be to God. 6 మాసాలు ఖచ్చితంగా ఆ ప్రాసెస్ గుండా వెళ్ళాలి. For 6 months we have to go through that process. నా కొద్ది ప్రాసెస్ అంటే If we tell I don't want this process, ఇంటికి వెళ్ళిపోవచ్చు. we can go back home. దేవుని నామమున మహిమ కలుగును గాక. Glory be to the name of the ఎందుకు Lord. వార్తగా మార్చబడదు. That she will not become as the bride. కానీ మన జీవితంలో ఒక ప్రాసెస్ దేవుడు పెట్టాడు. In the same way, the Lord has kept a process in our life, పెళ్లి కుమార్తెగా మార్చబడ్డాను. so that we might become like the ఆ bride. మార్గంలో వెళ్ళాల్సింది. We have to go through that way. అనుభవం గుండా వెళ్ళాల్సింది. We have to go through that ఆ experience. పొలిమి గుండా వెళ్ళాల్సింది. We have to go through that furnace. ఆ యొక్క శ్రమల గుండా వెళ్ళాల్సింది. We have to go through the ఆ sufferings. శ్రమల మూలంగానే మన జీవితంలో ఒక పరిపూర్ణమైన శుద్ధీకరణ అనేది జరుగుతుంది. Only through those sufferings, a work of purification is done. ఇశ్రాయేలీయులు దేవుడు ఎందుకు అరణ్య మార్గం గుండా నడిపించి ఉన్నారు? Why did the Lord lead the Israelites to the wilderness? వారి జీవితం శుద్ధీకరింపబడటానికి. So that their life might be sanctified. ద్వితీయోపదేశకాండం 8:2 Deuteronomy chapter 8 verse 2. ఆ అరణ్య మార్గంలో ఎందుకు నేను నడిపించి ఉన్నాను? Why did I lead you through the wilderness? నీ జీవితం శుద్ధీకరింపబడాలి. So that your life might be sanctified. హృదయంలో ఉన్నదంతా నీవు తెలుసుకోవడానికి. So that you might know whatever is in your heart. మరియు నీవు ఆ ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది నీవు తెలుసుకుంటకు నీ హృదయంలో ఉన్నది నీవు తెలుసుకుంటావు. So that you might know what is in your heart. నాకు తెలుసు నీ హృదయంలో ఏముందో. I know what is in your heart, నీకు తెలియట్లేదు. but you do not know. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. God is telling this. నేను హృదయములను అంతరంగను పరిశోధించే దేవుడిని. I am a God who trieth the hearts. నీ హృదయంలో ఉందంటే నాకు తెలుసు. I know what is in your heart, నీకు తెలియట్లేదు. but you do not know. నేను మంచిగానే ఉన్నాను అనుకుంటా. You think that I am good. దేవుని నామమున మహిమ కలుగును గాక. Glory be to God. అందుకని ఆ హృదయాన్ని బద్దలు చేయడానికి, So that to break that heart, దానిలో ఉన్నదేంటో తెలుసుకోవడానికి, so that to know what is within it. ఓ ఇంత ఘోరమైన హృదయమా నా హృదయం, Oh, what a terrible heart is mine. ఎంత అపవిత్రత కలిగిన హృదయమా, What a heart which is hard. అటువంటిదా నా జీవితం. Is my life like అది this? నీవు గ్రహించడానికి దేవుడు నిన్ను అరణ్యంలో నడిపిస్తాడు. So that you might realize this, He is leading you through the wilderness. అందువల్ల శ్రమల మార్గంలో నడుచున్నాడు. That's why when we go through the way of suffering, మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి కానీ దేవుడిని దూషించకూడదు. we should sanctify our life, but we should not blaspheme God. కష్ట మార్గంలో దేవుడు నడిపిస్తున్నాడు. When the Lord is leading us through way of దాని difficulties, మూలంగా ప్రభువా నన్ను పరిశుద్ధపరచని ప్రార్థించాలి కానీ ఇవి నాకు వద్దని ప్రార్థించాలి. we should pray that Lord sanctify my life through these things, but we should not pray, Lord, I don't want them. ఏంటంటే నాకు ఎంతో మేలని కీర్తన గత చెప్తాను. The psalmist tells that it is very pleasure to me to be in sufferings. శ్రమల గుండా మనకు ఒక శుద్ధీకరణ లేదు. There is a sanctification for us through the sufferings. దేవుని నామమున మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. రెండవదిగా అక్కడ సుగంధ వర్గములతో ఆమె శుద్ధీకరింపబడింది. Secondly, she was been done by purified by sweet odors. సుగంధ వర్గంలో సువాసన వేసే పరిమళ ద్రవ్యములు అని చెప్పినప్పుడు When we tell the sweet odors, దానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి. there are many meanings for it. ప్రకటన గ్రంథం 5:8 Revelation chapter 5 verse 8, అది ప్రార్థనా జీవితాన్ని చూపించుకుంటారు. it shows a prayer life. ప్రకటన 5:8. And the golden vials full of odors, which are the prayers of saints. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. దేవుని నామమున మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఇక్కడ పాత్రలో సువాసన సుగంధ వర్గములతో నిండి ఆ ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధికి తీసుకుంటారు.
All these golden wells were full of waters that were the prayers of the saints, and they are brought to the presence of the మన Lord. జీవితంలో ఒక శుద్ధీకరణ కొరకు ప్రార్థన జీవితం అవసరమైంది. We need a prayer life for sanctification in our life. ప్రార్థన ఒక సువాసన వలె మన జీవితంలోంచి రావాలి. The prayer should be as a sweet odor from our life. దేవునికి సన్నిధికి అది ధూపద్రవ్యం వలె చేరాలి. That should go as an incense to the presence of మన God. ప్రార్థనలు ఆలకించిన దేవుడు మనల్ని శుద్ధీకరిస్తాడు. The Lord who will accept our prayers, He will sanctify ఈ us. విధంగా శ్రమల మూలంగా ప్రార్థన అనుభవం మూలంగా సంపూర్ణంగా మనం పరిశుద్ధపరచవచ్చు. In this way, through the sufferings and through prayer, we totally be sanctified. దేవుని నామమున మహిమ కలుగును. Glory be to God. ఈ విధంగా ప్రాసెస్ గుండా ఆమె వెళ్ళిన తర్వాత After she was gone through this process, ఒక దినం వచ్చి a day has come. ఆ యొక్క దినం రాజు ఎదుట నిలవలసినటువంటి దినం. A day where she had to stand before the king. దేవుని నామమున మహిమ కలుగును. Glory be to God. మనకు కూడా ఒక దినం రాబోతుంది. Even we, a day is going to come for us. మనం కూడా మన యేసు ఎదుట నిలవబడే దినం. Even a day where we are going to stand before our Jesus. అప్పటికి ఎంతో మంది ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్తున్నారు వస్తున్నారు కానీ Even until that day, many are going and coming to the king, but no one are being accepted. ఎందుకంటే ఎస్తేర్లో ఉన్నటువంటి విశేషమైన అనుభవాలు వారిలో లేవు. Because they do not have the good experiences that Esther had. అంతకంటే ముఖ్యంగా More than that, ఎస్తేర్లో కనబడినటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవం, the best experience that was in Esther, ఆమెలో కనబడిన 7వ అనుభవం, the 7th experience that was in her, మిగిలిన కన్యకల్లో మిగిలిన వారిలో ఎవ్వరిలో అది కనబడలేదు. the other virgins did not have this. దేవుని నామమున మహిమ కలుగును. Glory be to God. అదే ఉన్నతమైన శ్రేష్టమైన అనుభవం. That was the very high and an exalted experience. 7వ అనుభవం ఏంటి? What is that 7th experience? హేగే మూలంగా అలంకరింపబడటం. She was been adorned by Haggai. దేవుని నామమున మహిమ కలుగును. Glory be to God. 2వ అధ్యాయం 15వ వాక్యం చివరిలో రాయబడింది. 2nd chapter, 15th verse, the last part. స్త్రీలను కాయు రాజు యొక్క షణ్ణుడైన హేగే నిర్ణయించిన అలంకారం గాక ఆమె మరి ఏమీ కోరలేదు. Now when the turn of Esther, the daughter of Abihail, the uncle of Mordecai, who had taken her for his daughter, was come to go unto the king, she required nothing but what Haggai, the king's chamberlain. దేవుని నామమున మహిమ కలుగును గాక. Glory be to God. ఆమె వెళ్ళేటువంటి ఆ యొక్క దినమున The day where she went, హేగే నిర్ణయించినటువంటి అలంకారం తప్ప వేరే ఏది కూడా ఆమె కోరుకోలేదు. she did not desire anything other than what Haggai had ఆ appointed. సమయంలో ఏది కోరుకుంటే అది వాళ్ళకి ఇవ్వబడుతుంది. At that time, whatever they desire, now that will be given to them. 13వ వాక్యంలో రాయబడింది. In verse 13, it is రాజు written, ఎదుటికి వెళ్ళేటప్పుడు before going to the king, ఏది కోరుకుంటే అది ఆ స్త్రీకి ఇవ్వబడుతుంది. what they desire, that will be given to that woman. మిగిలిన స్త్రీలందరూ కూడా మాకు ఛాన్స్ దొరికిందని అది కోరుకున్నారు, ఇది కోరుకున్నారు, అది కావాలన్నారు, ఇది కావాలన్నారు, ఎంతో అలంకరించుకొని తమ్మును తాము అలంకరించుకొని వెళ్ళారు. Because they got a chance, they told they wanted this and that, they have adorned themselves and they went to the king. దేవుని నామమున మహిమ కలుగును గాక. Glory be to God. రాజు అంగీకరింపంది తర్వాత సంగతి. దొరికినవి చాలనుకునే వాళ్ళు ఆ యొక్క ఛాన్స్ ని వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు. Being accepted by the king or not, that is secondary, but they thought that what chance that they have got, they have to take or utilize that chance. ఎవరెవరు ఎన్నెన్ని అడిగి తీసుకున్నారో తెలియదు. We do not know how many people have asked how many things. మనకు కూడా ఇలాంటి ఛాన్స్ వస్తే మనం ఏమాత్రం వదిలిపెట్టం. Even if a chance is given to us, even we will not leave it. అది ఎస్తేరు But Esther, తన సొంత స్వయాన్ని అక్కడ చూపించారు. she did not show herself there. హేగే నాకు ఏది ఇస్తాడో అది చాలు. What Haggai gives me, that is enough. హేగే యొక్క అలంకారం నాకు చాలు. The adornment of Haggai is enough for me. ఇక్కడ ఆ హేగే యొక్క అలంకారం ఆమె కోరుకోవడానికి వెనుకున్నటువంటి మర్మం ఏంటి? What is the mystery behind that she accepting the adornment of Haggai? ఆ రాజు యొక్క మనసును హేగే ఎరిగినాడు. And Haggai knows the heart of the king. రాజుకి ఎటువంటి అలంకారం ఇష్టమో హేగే ఎరిగినాడు. Haggai knows what adornment does the king likes. ఆ మిగతా స్త్రీలు తమ్మును తాము అలంకరించుకొని రాజు యొక్క మనసు ప్రకారం వాళ్ళు అలంకరించుకోలేదు. All the other women have adorned themselves, but they did not adorn according to the heart of the king. కానీ రాజు యొక్క హృదయం మనసు ప్రకారం హేగే ఎస్తేర్ను అలంకరించి But according to the heart and mind of the king, Haggai had adorned Esther. ఆమెలో ఒక విశేషమైన అలంకరణ అనేది కనబడింది.
A special adornment was seen in her. రాజుని ప్రభావితం చేసేటువంటి అలంకారం. An adornment where the king had a move. రాజు యొక్క దృష్టిని దయ పొందేటువంటి అలంకారం. An adornment where she received favor in the sight of the king. అందరి కన్నుల్లో దయ కలుగు చేసేటువంటి అలంకారం. An adornment where she received favor in everyone's eyes. అదే హేగే నిర్ణయించిన. That is the adornment that was given by Haggai. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. Glory be to God. ఈ అలంకారం దేన్ని చూపించున్నది? What does this adornment show? అది దేవుడు పరిశుద్ధులకు ఇవ్వబడినటువంటి అప్పగించిన ఉపదేశాన్ని చూపిస్తుంది. That shows the doctrines that were given to the servants of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. Glory be to God. దేవుడు నపుంసకులైనటువంటి పరిశుద్ధుల చేతికి ఒక శ్రేష్టమైన ఉపదేశాన్ని ఇచ్చాడు. The Lord has given a special doctrine to the saints who are the eunuchs. వారే పెండ్లి కుమార్తెను తయారు చేసి క్రీస్తు ఎదుట నిలవబెట్టేటువంటి వారు. They are the ones who can ready the bride and make her to stand before the king. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యం. Colossians 1:28. ఈ యొక్క అలంకారం నేను అందరికీ ఈ విధంగా అలంకరించి ఆయన ఎదుట నిలవబెడుతున్నానని పౌలు చెబుతున్నాడు. Paul tells that I am doing this adornment to everyone and I am making them to stand before him. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. Whom we preach, warning every man and teaching every man in all wisdom, that we may present every man perfect in Christ Jesus. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. Glory be to the name of the ప్రతి Lord. మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాడు. We make every man perfect in Christ Jesus and present before him. అందుకోసం ఎక్కడ తగ్గించాలో అక్కడ తగ్గించి, That's why where they have to be brought down, they be brought down. ఎక్కడ శుద్ధి చేయాలో అక్కడ శుద్ధి చేసి, Where it has to be sanctified, ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసి, where it has to be cut, there it is being cut. ఎక్కడ అలంకరించాలో అక్కడ అలంకరించి, Where it has to be adorned, there it is adorned. ఎక్కడ హెచ్చరించాలో అక్కడ హెచ్చరించి, Where it has to be warned, there they ఎక్కడ are బుద్ధి warned. చెప్పాలో అక్కడ బుద్ధి చెప్పి, Where they have been taught, they have been taught there. ప్రతి మనిషిని పర్ఫెక్ట్ గా మారుస్తున్నామని చెప్పి పౌలు చెప్తున్నాడు. And we are making every man perfect at the portals like this. మనం పర్ఫెక్ట్ గా అలంకరించేటువంటి ఆ యొక్క విశేషమైన జ్ఞానం పరిశుద్ధులకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. The Lord has given the wisdom to the saints so that they might make others perfect. వాళ్ళ చేతుల్లో మనల్ని సమర్పించుకున్నాడు. When we surrender ourselves into their hands, వారి ఉపదేశానికి మనం సమర్పించుకున్నాం. and we surrender ourselves to their doctrines, వారి హెచ్చరికలకు వారి బుద్ధి చెప్పినప్పుడు వారి యొక్క బోధకు మనం సమర్పించుకున్నాం. when we surrender to their teachings and warnings and their doctrines, వాళ్ళు మనల్ని క్రీస్తునందు సంపూర్ణంగా మార్చుతున్నారు. then they will make us perfect in Christ Jesus. పూర్ణమైన అలంకారం మనకు దయచేస్తారు. They will give us the perfect adornment. వారి ఉపదేశంతో మన జీవితాన్ని కడతారు. They will build our life with the doctrine, క్రీస్తు యేసు ఎదుట మనల్ని నిలవబెడతారు. and they will make us stand before Christ అటువంటి Jesus. అలంకారానికి తను తాను అప్పగించుకున్నందువలన Because he surrendered herself to that adornment. ఎస్తేరు రాణిగా మార్చబడి Esther was changed as the మనం కూడా queen. పెళ్లి కుమార్తెగా మార్చబడము. Even we are going to be changed as the bride. మధ్యాకాశంలో యేసు ఎదుట మనం నిలవబడవలసి. We are going to stand before him in the middle. అందుకొరకు మన జీవితం కూడా శుద్ధి చేయబడాలి. Even for that our life has to be sanctified. మనం కూడా అలంకరింపబడాలి. Even we have to be adorned. మనం కూడా దేవుని యొక్క సన్నిధానంలో మన జీవితం పరిశుద్ధపరచబడాలి. Our life has to be sanctified in his presence. అటువంటి వారే దేవుని ఎదుట నిలవబడగలరు. Only such people can stand before the Lord. వారే దేవుని కళ్ళలో దేవుని దృష్టిలో దయను పొందుకునేదారు. Only they will receive favor and grace in the sight of the Lord. కొంతమంది శ్రేష్టమైన అనుభవాన్ని కోరుచున్నారు. How many desire this blessed experience? ఒక సాధారణమైనటువంటి ఎస్తేరు రాణిగా మార్చబడింది. An ordinary Esther was changed like a queen. నీవు ఒక సాధారణమైన వ్యక్తిగా అయి ఉండవచ్చు. You might be an ordinary person, దేవుని మనసులో నీ గురించి గొప్ప సంకల్పం ఉన్నది. but there is a great purpose regarding you in the mind of నిన్ను God. క్రీస్తుకి వధువుగా మార్చేటువంటి సంకల్పం. A purpose to make you as the bride of Christ. సర్వలోకానికి నిన్ను ఒక రాణిగా మార్చేటువంటి సంకల్పం. A purpose to make you as the queen of whole of the world. భూలోకమును పరలోకమును కూడా ఏలుబడి చేసేటువంటి గొప్ప సంకల్పం నీ ఎడల దేవునికి ఉన్నది. The Lord has a plan, a great purpose regarding you, so that you might become the queen over the whole heaven and ఎంతమంది earth. ఎస్తేరు వలె తమ తాము సమర్పించగలుగుతున్నారు. How many of you desire to surrender like Esther? నీ అంతఃపురంలోనికి నీవు తీసుకొని రాబడి ఉన్నావు. You are being brought to the palace. అది మాత్రం చాలదు. That is not నీ enough. జీవితంలో ఒక ఎదుగుదల అవసరం. You need a growth in your life. నీ జీవితంలో ఒక శుద్ధీకరణ అవసరం. You need a sanctification in your నీ life. జీవితంలో ఒక అలంకరణ అవసరం. You need an adornment in your life. దానికి దేవుని సన్నిధిలో సమర్పించుకునేదాం. For that, let's surrender in the presence of the Lord. నన్ను ఒక పెళ్లి కుమార్తె
కుమార్తెగా మార్చండి. Lord, change me like a queen. నీ వధువుగా నన్ను మార్చండి You change ప్రభువా. me like your bride. నీ సన్నిధిలో నిలుచుటకు ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా నన్ను మార్చండి You ప్రభువా. make me perfect so that I can stand before you. నడిపించే మార్గంలో నేను సంతోషంతో అప్పగించుకుంటున్నాను. I am completely surrendering happily to your ways. పరిశుద్ధులకు ఉపదేశానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. I surrender myself to their doctrines and to the saints. ఎంతమంది సేవకులతో సమర్పించుతున్నారు? How many are surrendering? అటువంటి వారిని దేవుడు తన సంకల్పంలో బట్టి గొప్ప వ్యక్తులుగా హెచ్చించబోతున్నాడు. For such people, the Lord desires to exalt them according to His eternal purpose. ఉన్నతమైన అనుభవం కొరకు మన జీవితాన్ని దేవుని సన్నిధిలో సమర్పించుదాం Our గాక. eternal plan, let us surrender to Him. ప్రభువా, నన్ను ఎస్తేరు వలె మార్చండి. Lord, change me like Esther. నీ పెళ్లి కుమార్తెగా మార్చండి. Lord, change me like your bride. నిత్యమైన వధువుగా నన్ను మార్చండి ప్రభువా. Lord, change me like your eternal bride. దేవుని సన్నిధిలో అప్పగించుకొని అందరూ కూడా ప్రార్థన చేయదాం. Let us all surrender and pray in the presence of the Lord.